తెలంగాణ. తెలంగాణ అంటే పోరాటాలకు పురిటిగడ్డ. తెలంగాణ అంటే తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ. తెలంగాణ అంటే ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డ. దమన నీతిని దుమనమాడిన చరిత్ర తెలంగాణది. 1868లోనే తెలంగాణలో ఉద్యమ పొద్దు పొడిచింది. నాన్ముల్కీల మీద మొదలైన ఉద్యమం కాలం గడిచే కొద్దీ ఉదయించిన పొద్దోలే పైకి లేస్తుంది. 1952లో నాన్ముల్కీ గోబ్యాక్ అనేంతగా ఉద్ధృత రూపం దాల్చింది. ఆనాడు ఉద్యోగ నియామకాల విషయంలో ఆగ్రహ జ్వాలలు మొదలై అవి ఉద్యమ జ్వాలలై ఎగిసిపడ్డాయి. తెల్లారితే కవుల చేతుల్ల కలం అక్షరతూటాలను వర్షించేది. యువత గళం కథన రంగంలో కంచులా ఘోషించేది. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమరానికి, వెలుగులోని ధైర్యానికి, చీకట్లోని భయానికి, విప్లవ గీతాలకి, వీరుల త్యాగాలకి, కత్తుల వంతెనకి, కాళ్లగజ్జల కవాతులకి నిలువెత్తు నిదర్శనంలా ఎలుగెత్తి చాటిన సమర తెలంగాణ ఇది. తెలంగాణల పోరాటంతో పొద్దు పొడుస్తుంది. సమర శంఖారావంతో పొద్దు ఇడుస్తుంది. మధ్యలో అంతా త్యాగాలతో కాలం గడుస్తుంది. ఒకప్పుడు బువ్వ కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం సాయుధ పోరాటం. ఇప్పుడు నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఆత్మగౌరవ పోరాటం. అవతలి వాళ్లు మద్రాసు నుంచి విడిపోయాక, నిధులు లేక, నిలువ నీడలేక, ఆశలన్నీ నీరుగారిపోయాక వాళ్ల దృష్టి ఒక్కసారిగా తెలంగాణ మీద పడింది. ఇరు రాష్ట్రాలను కలపొద్దని జస్టిస్ ఫజర్ అలీ కమిటీ తెలంగాణ నాయకులు ఎంత చెప్పినా వినకుండా ఒకే భాష, ఒకే రాష్ట్రం అనే సాకుతో, నిలువెత్తు స్వార్థంతో, పెద్ద మనుషుల ఒప్పందం ముసుగులో, చీకటి ఒప్పందాలతో, పెళ్లిపీటల మీదే విడాకుల మంత్రంతో తెలంగాణని ఆంధ్రాతో కలిపేసింది. త్యాగాల తెలంగాణకు సంకెళ్లు వేసి చీకట్లోకి లాగి కొత్త ఊపిరి పోసుకున్నారు. కానీ తెలంగాణని చీకట్లోకి లాగడం అంటే జూలు పట్టుకొని సింహాన్ని బరిలోకి లాగడమేనని గుర్తించలేకపోయింది. ఇరు రాష్ట్రాల విలీనంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ప్రశ్నిస్తున్న ఈ చర్యను ఆపేస్తే మంచిది. చాలేవయ్యా, ప్రకృతి ప్రశ్నించడం ఏంటి నీ చాదస్తం కాకపోతే? ఇప్పుడు ఏమన్నా ఉరుము ఉరిమిందా, పిడుగుపడిందా, కాళ్ళ కింద భూకంపం ఏమన్నా వచ్చిందా? అయ్యా వద్దయ్యా, అన్యాయం చేయకండి అయ్యా. రేయ్, ఈ ముసలోని బయటికి దోసేయ్. రేయ్, అధికార బలం ఉందని మా గోస పట్టించుకోకుండా మమ్మల్ని బలవంతంగా విలీనం చేసిన 1000 రెట్ల బలంతో తిరిగి తన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఉద్యమ సింహం ఎక్కడో పుట్టే ఉంటుందిరా. ఉప్పు కప్పు రంపు నక్క పోలిక నుండు చూడ చూడ రుచులా, చూడ చూడ రుచులా, జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా, పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. చూసిండ్రా, ఎవ్వరూ భయపడతలేరు, నా మాటనే లెక్క చేస్తలేరు. పిల్లలు వానొచ్చేటట్టుంది, లోపలికి రండి రండి. నడవండి నడవండి రా, లోపల నడవండి. బిడ్డ
చంద్రశేఖరను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయ్యా, నువ్వు మంచిగా ఉండాలి, మన రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి. నువ్వునే సీనిగా పుసుక్కుని శామలు మారుతావేంద్రా? పద్మాసేతలు చేయకు మగాడా. అరే ఈ మట్టుంటే అరే ఏంటిరా ఇది? నకరాలు చేస్తావేంద్రా? నా సాను అమ్మాయి చూడమ్మాయిడు సప్పుడు చేయకో. రోజు రోజుకి నీ లొల్లు ఎక్కువైతుంది. తాత టీవీ చూడండి. ఇదిగో మామ, పొద్దునుంచి గిదే చూస్తున్నావు. నీకేదో ఆయన బాగా తెలిసినట్టు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు బిడ్డ. ఎప్పటి నుంచో అంటే నేను మీ నాయనంత ఉన్నప్పుడు, మీ నాయన నీ అంత ఉన్నప్పుడు అన్నమాట. అయితే అప్పుడు ఆయన ఏం చేసిండు తాత? మంచిగా అడిగినావు బిడ్డ. అప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆ రోజుల్లో మన ఊరు వాగు ఆన్ వస్తే నిండేది, తుఫాన్ వస్తే పొంగిపోయేది. అది పొంగిందంటే మన ఊరికి బయట ఊర్లకి రాకపోకలు బిల్కులు ఉండేటి కావు బిడ్డ. ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు. రాజుగారు రండి సార్. మీరు వెంటనే ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా ఎండ తోలుకుని రమ్మని చెప్పండి. అట్లానే సార్. జల్దీ రావాలి. అట్లానే. ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ? అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే కోస. ఈడ చిన్నపాటి బెంచ్ చేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తులు పెట్టినా కానీ లాభం లేకపోయే సారు. వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి మోకాలు చెప్పులు అరిగిపోయే గానీ అసలు ఫాయిదా లేకపోయే సారు. అందరూ చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తామనేటోళ్ళు ఒక్కడు కూడా లేకపోయా సార్. మీరే చూడాలి సారు. అందరూ చక్కగా నుండి బ్రిడ్జి కోసం ఏండ్లకేండ్లు కండ్ల ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం గట్టి పలుగుపార పట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా? చెప్పుండ్రి. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. మన ఇంట్లో దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం. పట్టు ఐసా, అద్దం పట్టు ఐసా, గట్టిగా పట్టు ఐసా, వత్తన కట్టు ఐసా, గుంటర కొట్టు ఐసా, దండను కొట్టు ఐసా, దండలు వంచి ఐసా, పరువులు ఎత్తు ఐసా, పట్టర పట్టు ఐసా, పట్టం కట్టు ఐసా, పలుకువు నువ్వై ఐసా, పాడను నేనే ఐసా, పందెం కాస్తే ఐసా, ఫలితం వచ్చు ఐసా, ఇష్టం చేర్చే ఐసా, ఇష్టం కోర్చే ఐసా, పట్టం నేర్చే ఐసా, కష్టం పూడ్చే ఐసా, పట్టర పట్టు ఐసా, పట్టం పట్టు ఐసా, గట్టిగా పట్టు ఐసా, పంటన కట్టు ఐసా. ఆ బ్రిడ్జి షురు అయిన రోజునే మన ఊరికి బస్సు వచ్చింది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మాక్షం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. బాబు తల్లిపుడు తీసుకో బాబు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహే.
ఇగో పంతులు జర్నీ మంత్రాలు ఆపుతావా? లెక్క తేలద్దాట్లా? గదేంది బావా, అల్లుడు తాళి కట్టే ముందు లగ్గం ఆపుతావేంది? జర ఆగుతావా? అల్లుడు బావను వరుసలు మంచిగానే కలుపుతున్నావు గానీ కట్నం బాకి 20,000 గదేంది బావా గట్లంటూ? నువ్వు అడిగిన 50,000కి 30,000 ముందుగానే ముట్ట చెప్తుంది కదా. 2 మాసాల్లో 20,000 కూడా ఇస్తానంటిగా బావా. ఏంది నువ్వు ఇచ్చాడు దాకులు ఒక్క 3 ముళ్ళు పడినాక నీ మాట నీకే యాద ఉండదు. నువ్వేడేస్తావు? ఎగ్గొట్టడానికి ఎటుగట్టు మీద కాసుకుని కూర్చుంటావు. నేను గట్లంటోని కాదు బావా. అయినా పంట అమ్ముకున్నాక లగ్గం చేస్తానంటే ఇదే ఆఖరి లగ్గమని నన్ను ఎగదోస్తివి. ఇప్పుడు ఆ 20,000 యాడ్ నుంచి తేవాలి బావా. నువ్వేడనన్నదే నా చేతిలో పైసలు పడితేనే నీ బిడ్డ మెళ్ళ పుస్త పడుతుంది. ఏం లేదు, పైసలు ఇస్తేనే పెళ్లి. ఈ చేతిలో పైసలు పడితేనే పెళ్లి అవుతుంది. ఇగో బాలయ్య, నా మాట నమ్ము బావా. లగ్గమైతే కానీ బావా. ఆగుండ్రి. నమస్తే సారు. ఏం జరిగింది? ఇగో సూరయ్య ఇట్రా. దండలయ్యా. నమస్తే సారు. పిల్లగాడు పుస్తకట్టే ముందర పచ్చని పదిట రచ్చ చేస్తావు. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎట్లవా? ఇప్పుడు పెళ్లి ఆగిపోతే గా పిల్ల బతికేం కావాలి? ఆడపిల్ల బతుకుని అందరిలో నవ్వులు పాలు చేస్తావా ఏంది? అది కాదయ్యా. అరే చూప్ గమనుండు. గా 20,000 నెనిస్తా గానీ పుస్తకట్టమను. వెళ్ళు ఉంటాయి కానీ కానీ నరుణ్రా, లగ్గం టైం అయింది. అయ్యా, మా ఊర్లో ఇండ్లకి కరెంట్ ఏర్పాటు చేయండి అయ్యా. అయ్యా, మా ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అయ్యా. మాకు సర్కారీ ఇల్లు వచ్చేటట్టు చూడండి సారు. మీకు దండం పెడతా సారు. దండాలయ్యా. దండాలయ్యా. అయ్యా, మీ దయతో నా బిడ్డ పెళ్లి జరిగింది. ఈ దినం అల్లునితోని కాపురానికి తోలుతున్నా. నా బిడ్డను దీవించండి అయ్యా. రామ్మ. సంసారం చక్కగా చేసుకుంటూ నిండు నూరేళ్లు చల్లగా ఉండురి. ఒక్క మాట చెప్తేను, సంసారంలా పెత్తనం పెడార్థాలు ఉండొద్దు. ప్రేమ ఆప్యాయత ఉండాలి. గట్లుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. లేకపోతే నలుగుట్ల నవ్వులు పాలై ఆగమైపోతారు. గట్ల కారు కదా? శబాష్, గది లెక్క. ఇక పోండ్రి. నేను చేసిన చిన్న సాయాన్ని గుర్తు పెట్టుకుని ఎంత కృతజ్ఞత చూపించుండ్రో కదా. ఎట్లా చెప్పాడు సార్? పేదవాడికి ఎవరైనా బుక్కెడు బో పెడితే ఎంతో కాలం యాది పెట్టుకుంటాడు. అట్లాంటిది మల్లయ్య బిడ్డ పెళ్లికి మీరు 20,000 ఇచ్చి సాయం చేస్తారు. పేదవాడి బిడ్డకు పెళ్లి చేయాలంటే పడే తిప్పులు అన్నీ అయినా సార్. గా కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. గట్లనా? అయితే దగ్గరలో మంచి ముహూర్తం ఏముందో కనుక్కోండి. గా రోజున పేద బిడ్డలందరికీ దగ్గరుండి నేనే పెళ్లిళ్ళు జరిపిస్తా. తాతియాకుల పందిరి వేసి మామిడాకులు చుట్టూ తగట్టి సిగ్గుల మొగ్గలాలు కేసల్లి ముత్తుల ముగ్గులు వాకిట వేసి ఎదురే చూసే పెళ్లిళ్ళే ఎదలో పూసే సందళ్ళే మా గుండెల్లోకి తెస్తివి హరివిల్లే నీ దీవెనతో జరిగేను ఈ లగ్గాలే. తల్లి చూడే తెలంగాణ పల్లె పెళ్లి చూడే లగ్గం కొట్టు
బంధుమిత్రులంతా మెచ్చినారే బావమరుదులందరూ కూడి బావను ఎత్తుకొనిల్లి పైకమే ఇచ్చేదాకా ఇరువలేదే